రీసెంట్గా నేను ఒక కంపెనీ స్టడీ చేస్తే ఆ కంపెనీ ఏంటంటే స్టార్ పాత్, ఆ కంపెనీ పేరు. వాళ్ళ ఎయిమ్ ఏంటంటే మల్టీ ప్లానెట్స్లో హ్యూమన్స్ ఉండాలనేది. దానికి వాళ్ళు చేస్తుంది ఏంటంటే రోబోటిక్స్, ఏఐ, మెకానికల్, ఈ మల్టిపుల్ డిసిప్లిన్స్లో వాళ్ళు వర్క్ చేస్తూ మల్టీ ప్లానెట్స్ అంటే వాళ్ళు ఒక మార్స్లో లిక్విడ్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ చేయడానికి అటానమస్ రోవర్స్ని పెడుతున్నారు అక్కడ. ఓ మై గాడ్, ఎక్కడికి వెళ్ళిపోతుంది సార్ ప్రపంచం? మరి అటానమస్ దానికి ఫండింగ్ ఎంత వచ్చిందంటే హ్యూజ్ ఫండింగ్ వచ్చింది. నాసా నుంచి వచ్చింది, ప్రైవేట్ ఫండింగ్ కంపెనీస్ నుంచి వచ్చింది. ఆల్రెడీ దే ఆర్ ఇన్ వర్క్. దానికి వాళ్ళు ఇంటర్న్స్ని హైర్ చేస్తున్నారు యూఎస్లో, కాలిఫోర్నియాలో. నేనేమంటానంటే మరి ఇక్కడ చాలామంది మన స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఏఐ వచ్చిందని ఇప్పటి నుంచి మానేస్తున్నారు అసలు కోర్స్ నేర్చుకోవడం. ఏఐ వస్తే మనం ఏఐ నేర్చుకోవాలి, అదే కదా. సో ఇంకోటి ఏదో వస్తుంది. ఇప్పుడు చూడండి, ఫ్యూచర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎలా ఉంటుందంటేనండి మల్టీ డిసిప్లినరీ ఇంజనీరింగ్ ఉంటుంది. అంటే మీకు రోబోటిక్స్ తెలియాలి, తర్వాత ఏఐతో అటానమస్ వెహికల్స్ తెలియాలి, అలాగే మీకు మెకానికల్ అంటే మల్టీ టాలెంటెడ్ అయిపోవాలి. లేకపోతే నేను ఇదే చేస్తాను, ఇదే వచ్చినాకంటే కమింగ్ డేస్ లో కుదరదు. ఏ టెక్నాలజీ వచ్చినా సరే వరల్డ్లో ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి వస్తుందండి. ఆ టెక్నాలజీ ద్వారా చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతాయి. ఇప్పుడు చాలామంది టెక్నాలజీ వల్ల జాబ్స్ పోయినాయని మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు స్విగ్గీ వచ్చింది, ఎగ్జాంపుల్ స్విగ్గీనో జొమాటోనో వచ్చింది. దానివల్ల ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చిందండి. ఇప్పుడు చాలామంది ఇప్పుడు దానివల్ల సైడ్ ఇన్కమ్ కానీ లేకపోతే వర్క్ చేసుకోవడం వల్ల కానీ. సో టెక్నాలజీ సాల్వ్స్ ప్రాబ్లమ్ అండి. సో ఇప్పుడు ఏఐ వస్తే ఏం జరగదు. ఏఐ అనేది ఏంటంటే జస్ట్ ఎనదర్ టైప్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ అంతే అది. సో ఏఐ వలన మళ్ళీ ఇండస్ట్రీకి ల్యాక్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం పడతారు. అది ఒక చోట ఆగదండి. ఇప్పుడు ఏఐని ఇంటిగ్రేట్ చేస్తూ వెళ్తారు అన్ని ఇండస్ట్రీస్లోనూ. సో అంటే ఫ్యూచర్లో మనం ఐటీ జాబ్కి వెళ్ళాలా, లేకపోతే నేను మంచి ప్యాకేజ్ తెచ్చుకోవాలి, నేను టాప్కి వెళ్ళాలనుకున్నప్పుడు అంత కష్టమే కాదండి. అది ఓన్లీ ఏంటంటే స్టూడెంట్ వచ్చేవాడు పాజిటివ్ థింకింగ్తో ఉండి ఈ బీటెక్లోనే ఒక ప్లాన్ ప్రకారం నేర్చుకుంటే, లేదా బీటెక్ అయిపోయిన తర్వాత 1 year అసలు మీరు వింటారో లేదో నమ్ముతారో లేదో, స్టూడెంట్స్ కనీసం సాఫ్ట్వేర్ జాబ్ అంటే నా దగ్గర ఒక స్టూడెంట్ వస్తాడు, నేను బ్యాంక్ జాబ్కి 4 ఏళ్ళు ప్రిపేర్ అయ్యాను సార్, కొట్టలేకపోయాను. గ్రూప్ 1కి 5 ఏళ్ళు ప్రిపేర్ అయ్యాను, సివిల్స్కి 6-7 ఏళ్ళు ప్రిపేర్ అయ్యాను, కొట్టలేకపోయాను. ఓకే, ఇక్కడికి వచ్చి నాకు ఐటీ జాబు 3 monthsలో కావాలి సార్ అంటాడు. అంటే వీటన్నిటితో పోల్చుకుంటే ఇక్కడ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో ఇది మనం డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇంజనీరింగ్ సీట్స్ 90% ఫిల్ అయ్యేది కంప్యూటర్ సైన్స్. మిగతా సీట్స్ అసలు ఫిల్ అవ్వట్లేదు, చాలా తక్కువ ఫిల్ అవుతున్నాయి. అవును, అసలు కొన్ని స్ట్రీమ్స్ లో ఎవరు రావట్లేదు కూడా, క్లోజ్ చేస్తారు. అసలు ఏం లేదు, మార్కెటింగ్ అనేది కూడా ఈవెన్ కాలేజ్ లో బీబీఏ మార్కెటింగ్ లేదు. అవును, నేను కాలేజ్కి వెళ్ళి ఒక్కొక్క ఈ స్ట్రీమ్ లో ఎవరున్నారని అంటే మేడం అది ఇప్పుడు క్లోజ్ చేస్తామంటే ఎవరు రావట్లేదండి అంటే ఐ వాజ్ లిటరలీ షాక్. నిజమా, అసలు నిజంగా యూజ్ అయ్యేది ఎవరు పట్టించుకోవట్లేదే అనిపించింది. నేనేమంటానంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టూడెంట్ మైండ్ సెట్. ఇప్పుడు స్టూడెంట్ మైండ్ సెట్లో ఏముంటుందంటే కోడింగ్ అంటే ఫియర్ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మా దగ్గరికి వచ్చి కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ ఎలా కొట్టాలని అడుగుతారు. అసలు ఐటీ జాబ్ అంటేనే కోడింగ్ లేకుండా ఐటీ జాబ్ ఎందుకు వస్తుంది నీకు? ఎక్కడో 1-2 ఆప్షన్స్ ఉంటే వాటిని పట్టుకుని నేను కోడింగ్ లేకుండా ఐటీలోకి రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ డిఫికల్ట్. 1 లక్షల మంది కోడింగ్ చేస్తారంటే కష్టం కాదనే కదా. ఎగ్జాక్ట్లీ. సో కోడింగ్ అంటే ఫియర్ అండి. 2, ఈ ఇంటర్వ్యూ ఫేసింగ్ అంటే ఫియర్ ఉండటం. 3వది ఏంటంటే షార్ట్ టైంలో జాబ్ వచ్చేయాలి. 4వది ఏంటంటే ఇది ఇంకా డేంజరస్ అనమాట, నాకు ఎంఎన్సీలోనే జాబ్ రావాలి. వర్క్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ అండి. ఒక స్టూడెంట్కి 21 years అప్పుడు జాబ్ వస్తే వర్క్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. వర్క్ 21 to 30 శాలరీతో పాటు నాలెడ్జ్ రావాలి. మీకు స్టార్టప్ కంపెనీస్లో, చిన్న కంపెనీస్లో మంచిగా వర్క్ వస్తుంది, కానీ పేరెంట్ నాకు టీసీఎస్లో కావాలి. అది ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత అక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా నేను సాల్వ్ చేయగలనే సత్తా సంపాదించుకున్నాక అక్కడికి వెళ్ళడం బాగుంటుంది. ఇనిషియల్ లెవెల్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి. కంపెనీస్ యాక్చువల్గా బయటికి ప్రొజెక్షన్ ఎలా ఉంటుందంటే ఐటీలో జాబులు లేవని. అసలు జరుగుతుంది ఏంటంటే కంపెనీస్ ఆర్ స్ట్రగ్లింగ్ లైక్ ఎనీథింగ్. రైట్ స్కిల్డ్ కావాలని చెప్పి, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కంపెనీ వెళ్ళి ఎక్కడో ఉన్న రూరల్ ఒక కాలేజ్కి వెళ్ళి ఎందుకు డ్రైవ్ కండక్ట్ చేస్తుందండి? ఎన్ని ప్లేస్మెంట్ డ్రైవ్స్ జరుగుతూ ఉంటాయి రోజు. ఒక రీసెర్చ్ ప్రకారం నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ డ్రైవ్స్ 10,000+ జరుగుతాయి ఆంధ్ర తెలంగాణలో ఇయర్లో. ఇన్ని కంపెనీస్ ఎందుకు వస్తున్నాయండి? బికాస్ దే హ్యావ్ నీడ్. ఇప్పుడు ఇన్ఫోసిస్ రీసెంట్గా ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేసింది. సిమిలర్గా టీసీఎస్ ప్రైమ్ ప్రోగ్రామ్ అని ఉంది. వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము 10 lakhs ప్యాకేజ్ ఇస్తామని ఫ్రెషర్కి.
ప్రొడక్ట్ బేస్డ్లో ఆల్రెడీ ఉన్నాయండి. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ గూగుల్, అమెజాన్ ఈ కంపెనీస్లో 40 lakhs 50 lakhs ఎప్పటి నుంచో ఉంది. స్కిల్డ్ బట్ అక్కడ వాల్యూమ్ ఆఫ్ హైరింగ్ తక్కువ ఉంటుంది. ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ హైరింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. దే ఆర్ రెడీ టు గివ్ ఆఫర్. కరెక్ట్. సో ఇట్లా కొన్ని ఇట్స్ స్టూడెంట్ మైండ్ సెట్ అండి. రెండోది ఏంటంటే బీటెక్ సాఫ్ట్వేర్ జాబ్కు ప్రిపేర్ అవ్వాలంటే బీటెక్ తర్వాత అనుకుంటాడు. అలా కాకుండా కొంచెం క్యాంపస్లో సెలక్షన్ అనేది చాలా ఈజీ అండి. క్యాంపస్ సెలక్షన్ తెచ్చుకోవడమే ఈజీ. బయటకు వస్తే ఇప్పుడు మేము అమీర్పేటలో ట్రైనింగ్ ఇస్తాం. ఇక్కడికి వస్తే ఏమవుతుందంటే హ్యూజ్ కాంపిటీషన్లోకి వచ్చేస్తాడు. కాలేజ్లోనే ఆడి కాంపిటీషన్ తక్కువ. ఇప్పుడు ఒక 200 మెంబర్స్లో ఒక 50 మంది సెలెక్ట్ అవుతారు. అక్కడ ఎంత ఉంది కాంపిటీషన్? 1:4. ఇక్కడికి వస్తే చాలా టఫ్ ఉంటుంది. ప్రస్తుతానికి డిమాండ్ ఉన్న కోర్స్ అంటే ఏముంది సార్ రైట్ నౌ? రైట్, వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సాఫ్ట్వేర్ కోర్సెస్ని 4 కేటగిరీస్గా డివైడ్ చేయాలండి. ఫస్ట్, ఫ్రెషర్కి ఏది సెట్ అవుతుంది అంటే ఫ్రెషర్కి ఏది డిమాండ్ ఉంది. 2, ప్రజెంట్ కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఏది డిమాండింగ్ కోర్స్ అవుతుంది. 3, ఐటీలో వర్క్ చేసే వాళ్ళకి ఏది డిమాండ్. ఇందులో సెగ్రిగేషన్స్ ఉన్నాయి. సెగ్రిగేషన్ ఇప్పుడు చాలామంది ఏం చెప్తారు, ఏఐ బాగుందంటారు, ఫుల్ స్టాక్ బాగుందంటారు. దాని మీనింగ్ మిగతాయి బాగాలేదని కాదు. ఇది ఏమైపోయిందంటే ఇప్పుడు యుఎస్లో ఒక యూనివర్సిటీ వాళ్ళ కోర్సుని ఒక 5 లక్షలకు అమ్మాలండి. ఇండియాలో ఒక టాప్ ఎడ్టెక్ కంపెనీ వాళ్ళ కోర్సుని ఒక 2 లక్షలకు అమ్మాలి. జావా అంటే పాత కోర్సు కదా, ఎవడ కొండు. సి అంటే పాత కోర్సు కదా, ఎవడ కొండు. వీళ్ళు అందుకని ఏం చేస్తారు, ఏఐ డిప్లొమా కోర్స్ 5 lakhs అని పెడతాడు. దాని మీనింగ్ ఏంటి, ఏఐ డిమాండింగ్లో ఉందని మనకు ఒక ఫోర్స్ఫుల్లీ క్రియేటింగ్. సో ఇక్కడే స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారని నేను మాట్లాడుతుంది స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇప్పుడు టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో తర్వాత డిస్కషన్. ఫస్ట్ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే డిమాండ్ కోర్సెస్ని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ ఏఐ కదా అని చెప్పి ఏఐ నేర్చుకున్నారు అనుకోండి, ఏఐలో ఉన్న జాబ్స్ ఎన్ని? యాజ్ పర్ నౌకరీ 20,000 జాబ్స్ ఏఐలో ఉంటే జావాలో 2 లక్షల జాబ్స్ ఉన్నాయి. కానీ జావా నేర్చుకోండి అంటే నేర్చుకోడు వీడు, ఏఐ నేర్చుకుంటాడు. నేర్చుకోవద్దు అని చెప్పట్లేదు, అనుకుంటాడు. సో ఇక్కడే మిస్లీడింగ్ జరుగుతుంది. సో మనం కూడా గైడ్ చేసేటప్పుడు ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద ఇండస్ట్రీ అండి. ఇందులో మీకు టెస్టర్స్ లక్షల్లో ఉంటారు, డెవలపర్స్ లక్షల్లో ఉంటారు. సో వాటిని డిప్లాయ్ చేయాలి, కోడ్ రాయాలి, కోడ్ టెస్ట్ చేయాలి, కోడ్ డిప్లాయ్ చేయాలి, ఈ సర్వర్స్ మెయింటైన్ చేయాలి, చాలా వర్క్స్ ఉంటాయి ఇక్కడ.